నీ అంత నువ్వు ఊపిరి వదిలిపెట్టగలిగినటువంటి ఏకైక జన్మ మనుష్య జన్మ. ఈశ్వరుడు ఇన్ని వరాలిచ్చినటువంటి జన్మ మనుష్య జన్మ. ఆయన ఏమి మన అనుభవించద్దన్నాడు? ఆయన అన్నీ అనుభవించమనే చెప్పాడు. అందుకేగా ఆయన ఇన్ని భోగాలు సృష్టించాడు. ఆయన బెల్లం ముక్క దేనికి సృష్టించాడు? మనం తినమనే సృష్టించాడు. ఆయన పంచదార ఎందుకు సృష్టించాడు? మనని తినమనే సృష్టించాడు. ఆయన చెరుకు కర్ర ఎందుకు సృష్టించాడు? మనని తినమనే సృష్టించాడు. అదే భూమిలో ఇక్కడ చెరుకు కర్ర సృష్టించిన వాడు ఆ పక్కనే వేస్తే గంజాయి మొక్కని మత్తిచ్చేదాన్ని సృష్టించాడు. ఆ పక్కనే చేదు రసంతో ఉన్న కుంకుడుకాయని ఆయనే పోషించాడు. ఒక్క భూమిలోంచి ఇన్ని వస్తున్నాయి. ఇవన్నీ అంటే గంజాయి మొక్కని అనుభవించమని నా ఉద్దేశం కాదు. ఈశ్వరుడు మిమ్మల్ని మనని అనుభవించమనే ఇచ్చాడు ఇవన్నీ తప్ప ఇవన్నీ మీరు అనుభవించకండి, మీరు వీటన్నింటినీ చూసి నోరు కట్టేసుకోండి, కళ్ళు మూసేసుకోండి, చెవులు మూసేసుకోండి, ఇవేమీ అనుభవించద్దు, నన్నే తలుచుకుంటూ వేటిని చూడకుండా బతకండి అని ఆయన అనలేదు. అమ్మ పాయసం వండేది తను తినడం కన్నా పిల్లల కోసం వండుతుంది. పిల్లల కోసం వండిన అమ్మ పాయసం కాస్త గ్లాసులో పోసి పిల్లాడికి ఇచ్చిందనుకోండి, వాడు తాగేసి అమ్మ ఇంకొంచెం పొయ్యమ్మా అన్నాడు అనుకోండి, ఇంకొంచెం పోస్తుంది. వాడు ఇంకొంచెం తాగేసి అమ్మ ఇంకా ఉందా అన్నాడు అనుకోండి, పెదవులు లాక్కుంటూ ఆ ఉన్న కాస్త పోసేస్తుంది. వాడు గబగబా తాగేసిన తర్వాత అమ్మ వంక చూసి అమ్మ నీకేది అంటాడు. నాన్న నీకు బాగుందా అంటుంది అమ్మ. చాలా బాగుందమ్మా అంటాడు. నీ కడుపు నిండితే నా కడుపు నిండిపోయింది నాన్న అంటుంది అమ్మ. అంతేగాని మరి తాగేటప్పుడు బుద్ధి నువ్వు అడిగావా నేను తిన్నానా అంటుందా అమ్మ? అనదు. నువ్వు తాగేస్తే తన కడుపు నిండిపోయిందన్న అమ్మ ఎటువంటిదో ఆయన సృష్టించిందంతా ఈ పాయసాలన్నీ ఆయన వండింది మన కోసమే. మిగిలిన ప్రాణుల కన్నా మనుష్యుణ్ణి అనుభవించమనే. అందుకే మనిషి అనుభవించంది లేదు. పెద్ద పులి చర్మం కూడా ఒలిచి తను వేసుకు కూర్చుంటాడు. పెద్ద పులి గోరు కూడా తన గుడ్డల మీద వేసుకుంటాడు. ఏనుగు దంతాలు పీకి